ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాలి ముద్దుకృష్ణనాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. ఓడరేవుల పేరుతో కానీ పోర్టుల పేరుతో కానీ కోట్లాది విలువ చేసే ల్యాండ్స్ అంతా కూడా అనామధేయులకి ఫ్యాబ్ సిటీ పేరుతో కానీ కేటాయించడం కానీ యుఎల్సీలు కేంద్ర ప్రభుత్వం యుఎల్సీని తీసేస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం తీయకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఆ యుఎల్సీ కానీ ఉంటే మనకి డబ్బులు వస్తాయని చెప్పని యుఎల్సీలు ఇచ్చే దాంట్లో కోట్లు ఎకరాలు భాగాలు పెట్టుకొని దండుకోవడంలో కానీ మిస్టర్ 10%గా అదేవిధంగా 50% వాటాలు లాస్ట్ వచ్చే లోపల పవర్ ప్లాంట్లు అదేవిధంగా జెన్కో ఏర్పాటు చేసే వాటిల్లో కూడా సివిల్ కాంట్రాక్ట్స్ అంతా కూడా బినామీ కంపెనీలకి తన కొడుకు ఇప్పించుకొని ఏ విధంగా విటిపిఎస్ లో ఫేజ్ 7 కానీ ఆ భూపాలపల్లి ఇప్పటిదాకా రాకుండా పోవడానికి ప్రథమ కారకులు ఎవరో ఈ ప్రజలకంతా కూడా తెలుసు. ఆయన అవినీతి చక్రవర్తి అనడానికి మా పార్టీ వాళ్ళే కాదు అందరూ కూడా ఈ రాష్ట్రం అంతా కోడే కోస్తా ఉంది. సరే మేము పదే కూడా చెప్పాం ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ అండ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని చెప్పని అడిగాం. ఆయన సమాధానాలు చెప్పకుండా లీగల్ నోటీసులు ఇచ్చుకుంటూ ఆయన కాలం గడుపుకుంటూ ఆయన ఎప్పుడు కూడా తన మీద వచ్చిన ఆరోపణల గురించి ఖండించకుండా ఎవరో తనకు తొత్తులుగా ఉన్న వాళ్ళు తన దగ్గర దాని ద్వారా లాపండే వాళ్ళని పెట్టి ఖండిస్తూ కాలం గడుపుకోవడమే కాకుండా రాజశేఖర రెడ్డి బతికినంత ఆ కాలం నా ఆత్మ ఆయన ఆత్మ ఒకటే, శరీరాలు వేరు, మేమిద్దరం ఒకటే అని చెప్పని వాళ్ళు 1,00,000 కోట్లు ఈ ప్రజాధనాన్ని లూటీ చేయడం రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావు కొడుకు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కలిసి ఇంకా వాళ్ళతో కూడా సపోర్టర్స్ గా చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ పేర్లంతా కూడా మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళంతా కూడా కలిసి లూటీ చేయడం, ఈరోజు బ్రహ్మాండంగా ఉండాల్సిన రాష్ట్ర వనరులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం అంతా కూడా ప్రధాన కారకుడు. ఇవన్నీ కూడా ప్రజల సొమ్ము కొంతమంది వ్యక్తుల చేతులకు వెళ్ళిపోవడానికి ఆయనకి గుడులు కూడా వదలలేదు, దేవస్థానం డబ్బులు కూడా కాజేశారు. రకరకాల పేరుతో తన హెంచిమల్లంతా కూడా ఆడ కరుణాకర్ రెడ్డి, కనక దుర్గమ్మ గుడి నారాయణ రెడ్డి అని చెప్పిన అతను మీకు తెలుసు. నారాయణ రెడ్డి అని చెప్పి ఒక వేస్తే ఆయన అక్కడనే గుళ్ళోనే ఒక సోపం నింటుకుంటామని రేప్ చేయబోయాడు, తాగేసి డబ్బులు దోచుకున్నారని చెప్పి మళ్ళీ వీళ్ళే తీసేశారు. అటువంటి వాళ్ళని దేవుడి మీద భక్తి లేని వాళ్ళు వేయడం, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్లో ఏ విధంగా లూటీ చేయొచ్చునో ఆ విధంగా లూటీ చేయడానికి ఇంకేం పని లేదు.